ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి నమస్సులతో. ఏపీలో 2 బలమైన రాజకీయ పార్టీలు ఉండగా మీరు 3వ పార్టీ పెట్టారు. ఆ 2 పార్టీలకు భిన్నమైన పార్టీ నాదని చెప్పారు. మీ జనసేన పార్టీ కులాలకు, కుటుంబ పాలనకు అతీతంగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని, ఆ కొత్త తరానికి జనసేన వేదిక అవుతుందని ఆశ పెట్టారు. కానీ ఇప్పుడు జనసేనలో ఉన్న వాళ్లంతా అవినీతిమయమైన వైసీపీ నేతలు, టీడీపీ లీడర్లు, పీఆర్పీ మాజీ నేతలు, కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన కాలం చెల్లిన నాయకులే. జనసేన ఇప్పటి వరకు ఎంతమంది కొత్త తరం నేతలను తయారు చేసింది? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. జనసేన కుటుంబ పాలనకు వ్యతిరేకమని మీరు పదే పదే డబ్బా కొడుతూ వచ్చారు. కానీ మీరు చెప్పిన మాటను మీరే 5 ఏళ్ల క్రితం బ్రేక్ చేశారు. 2019లో మీ సోదరుడు నాగబాబు నరసాపురం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన వల్లే వైసీపీ నేత రఘురామకృష్ణరాజు గెలిచారు. త్రిముఖ పోటీలో ఆనాడు టీడీపీ ఓడిపోవడానికి జనసేన అభ్యర్థి నాగేంద్రబాబు పరోక్షంగా కారణం. 2 లక్షలకు పైగా ఓట్లను చీల్చి తానోడిపోయి టీడీపీ అభ్యర్థి శివరామరాజును ఓడించిన ఘనత నాగబాబుదే. కుటుంబ పాలనకు వ్యతిరేకం, పార్టీలో నేను తప్ప మరొకరు నా కుటుంబ సభ్యులు ఉండరు అంటూనే మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానంలో నాగబాబును నిలబెట్టడానికి చాలా ప్రయత్నించి చివరికి ఆ సీటు బీజేపీకి వదులుకున్నారు. నిన్నగాక మొన్న నాగబాబుకి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు. రకరకాల సమీకరణలతో అది కూడా రాకపోవడంతో ఇప్పుడు హుటాహుటిన చంద్రబాబు మెడపై కత్తిపెట్టి నాగబాబుని మంత్రిని చేస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి మంత్రివర్గంలో ఉండడం చరిత్రలో ఇదే మొదటిసారేమో. ఇది చూసి కూడా జనసేనలో కుటుంబ పాలన లేదని అన్నామా? జనసేనకు ఇచ్చిన 4 మంత్రి పదవుల్లో 3 కాపులు, 1 కమ్మ. ఇప్పుడు జనసేనలో కులపాలన లేదని కూడా చెప్పుదామా? మీరు, మీ సోదరుడు నాగబాబు, మరో మంత్రి కందుల దుర్గేష్ అంతా కాపులేగా. 4 మంత్రి పదవుల్లో 3 కాపులే తీసుకుంటే అది కులపాలన కాక ఇంకేంటి? మీకు పీఏగా, పీఆర్ఓగా పనిచేసిన హరిప్రసాద్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన కాపు కులస్తుడు. ఇక నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎక్కువ దక్కింది కాపులకే. జనసేనలో కుటుంబ పాలన లేనిదెక్కడ? కులపాలన లేనిదెక్కడ? జనసేన 21 మంది ఎమ్మెల్యేల్లో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారో ఒక్కసారి లెక్క చూడండి. అలాగే జనసేన 2 ఎంపీలు ఏ కులం వాళ్ళు చూడండి. నా పార్టీకి కులం లేదు, నాకు కులం లేదు, నా కుటుంబం నా రాజకీయంలో జోక్యం చేసుకోదు అని మీరు పదే పదే చెప్పినప్పటికీ ఫైనల్గా జనసేన కూడా కుటుంబ పార్టీయే, కుల పార్టీయే. కాదని చెప్పగల ధైర్యం మీకుందా? వైసీపీకి, టీడీపీకి భిన్నమైన పార్టీ జనసేన కానే కాదని మీరు నిరూపించారు. చంద్రబాబు క్యాబినెట్లో ఆయన కుమారుడు లోకేష్ ఉంటారు. అదే క్యాబినెట్లో మీరు, మీ సోదరుడు నాగబాబు ఉంటారు. ఈ 2 కుల పార్టీలు, కుటుంబ పార్టీలు కాకపోతే మరేంటి? చివరికి ఆంధ్రప్రదేశ్ కుల పార్టీల రాష్ట్రంగానే మిగిలిపోయింది. వైసీపీ రెడ్ల పార్టీగా, టీడీపీ కమ్మ పార్టీగా, జనసేన కాపుల పార్టీగా స్థిరపడిపోయాయి. రాజకీయాల్లో మనుగడ కోసం కులం రంగు మీకు ఎలాగూ తప్పలేదు. కనీసం కుటుంబ పాలనకు దూరంగా అయినా పార్టీని ఉంచాల్సింది. కానీ మీరు కూడా అందరిలాంటి నాయకుడే అనే విషయాన్ని త్వరగా బయటపెట్టుకున్నారు. 2019లో ఇదే సైకిల్ పార్టీని కిందేసి తొక్కాలని, దాని పని అయిపోయిందని ట్వీట్స్ చేసిన నాగబాబు రేపు ఆ పార్టీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబుతోనే కలిసి పనిచేయాలి. బాలకృష్ణ ఎవడో నాకు తెలియదని చెప్పిన నాగబాబు అదే బాలకృష్ణ పక్కన కూర్చోవాలి. అవసరాల కోసం, అవకాశాల కోసం మనుషులు ఎలా దిగజారిపోతారో మీరు, మీ సోదరులు నాగబాబు ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. నాగబాబుకి పదవిస్తే తప్పేముంది? జనసేన పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారు అని మీరు సమాధానం చెప్పుకోవచ్చు. కానీ ఆ పార్టీలో మీకోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని చాలా ఏళ్లుగా భుజాలపై మోసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడవక ముందే మనవాడికి ఏదో ఒక పదవి కట్టబెట్టాలన్న ఆతృత ఎందుకో? 2009 నుంచి మీ విధానాలు, మీ భావజాలాలు ఎంత మారిపోయాయో, మీ రాజకీయ అవసరాల కోసం, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఈ విధానాలను ఎలా మార్చుకుంటూ వచ్చారు ఒక్కసారి క్యాసెట్ రివైండ్ చేసి చూసుకోండి. 100% స్ట్రైక్ రేట్ అని మీ భుజాన్ని మీరు తట్టి శభాష్ అనుకోవచ్చు. కానీ దానికి కారణం మీ సినిమా గ్లామర్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచకం అంతే తప్ప మీ ప్రతిభ, పాటవాలు, నికార్సైన రాజకీయాలు కాదు. 2014లో టీడీపీ బీజేపీకి మద్దతిచ్చారు. 2019 వచ్చే నాటికి వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. 2024 నాటికి మళ్లీ టీడీపీ బీజేపీలతో కలిసి పోటీ చేశారు. మీ విధానం రైటా, లెఫ్టా, సెంటరా? చేగువేరా దగ్గర మొదలైన మీ ఆలోచన విధానం ఇప్పుడు సనాతన ధర్మం దగ్గర ఆగింది. మధ్యలో రకరకాల మలుపులు తీసుకుంది. అప్పుడప్పుడు గుంటూరు శేషేంద్ర శర్మ కవి సేన మేనిఫెస్టోని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆకలి కేకలు దగ్గర మొదలైన మీ రాజకీయం సామాన్య జనానికి అర్థం కాని సనాతన ధర్మం దగ్గర ఆగింది.
జీవితంలో మనుషుల్ని మాత్రమే కాదు, రాజకీయ అవసరాల కోసం విధానాలను కూడా ఎంత త్వరగా మార్చగలరని ఇప్పుడు జనానికి అర్థమైంది. ఫైనల్ గా మళ్లీ అది కుటుంబ పాలన, కుల రాజకీయం దగ్గరే వచ్చి ఆగింది. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్నారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దగ్గరకు వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు ఆ మాట ఎత్తితేనే మీకు కోపం నషాళానికి అంటుతోంది. ప్రత్యేక హోదా అన్న మాట మర్చిపోయినట్లున్నారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదేమో, అవే మహాప్రసాదం అనుకున్నట్టున్నారు. జగన్ అదానీకి రాసిచ్చిన పోర్టులన్నీ తిరిగి ప్రభుత్వానికి, ప్రజలకి అప్పజెబుతానని ఒక్క మాటైనా మీ నోట్లోంచి రావటం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉరేసుకుని చస్తానని ఒక్క మాట కూడా అనరే. 2 నెలల క్రితం ఏపీ పోలీస్ ట్రాన్స్ఫర్స్ లో లక్షలు, కోట్లు బహిరంగంగానే చేతులు మారాయి. ఎవరినైనా ప్రశ్నిస్తానన్న మీరు ఆ విషయం తెలిసి కూడా జవాబు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత రేషన్ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారో, అందులో మీ సహచరుడు నాదెండ్ల మనోహర్ పాత్ర ఏమిటో, టీడీపీ జనసేన ఎమ్మెల్యేల వాటాల భాగోతం ఏంటో మీ అంతరాత్మకు తెలుసు. అందుకే ఆ వ్యవహారంలో ఎప్పటికీ ఏమీ తేలదు. సీజ్ ద షిప్ ఓ కామెడీ సినిమాగా మాత్రమే జనానికి గుర్తుంటుంది. ఎవడో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి కుహనా మేధావులు రాసిచ్చిన డైలాగ్స్ తో నిర్మించిన రాజకీయ జీవితం చివరికి కుటుంబ పాలనకు, కుల రాజకీయానికి పరిమితం అవుతుంది తప్ప అంతకన్నా ఎదగదు. ఈ నిజాన్ని త్వరలోనే జనం అర్థం చేసుకుంటారు. ఇట్లు మీ సామాన్యుడు.